హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్య విభేదాలకు తోడు ఇటీవల మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ కూడా ఆ పార్టీలో అగిరాజ్ చేసింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పెత్తనాన్ని కొండా దంపతులు ఇద్దరు నిరసించారు. తన అనుయాయులకే అక్కడ మేడారంలో అభివృద్ధి పనుల టెండర్లు ఇప్పించుకుంటున్న ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించడం, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు పెద్ద రాజకీయ దుమారం రేపాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి కూతురు సుష్మిత రేవంత్ రెడ్డితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. అసలు వాళ్ళ మా అమ్మను అరెస్ట్ చేయడానికి లేకపోతే మంత్రి పదవి నుంచి తప్పించడానికే కుట్రలు చేస్తున్నారని ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. రెడ్లందరూ కలిసి మమ్మల్ని అనగదొక్కుతున్నారని ఒక తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడి వరంగల్ పర్యటనకు దొంతి మాధవరెడ్డి వాళ్ళ మాతృమూర్తి చనిపోతే అక్కడికి ఆ కార్యక్రమాలకు సీఎం వెళ్ళారు. ఆ సమయంలో కూడా హాజరు కాలేదు. ఇటీవల కేబినెట్ మీటింగ్ కూడా హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్యలో గ్యాప్ పెరిగిందనే ఒక వార్తలు కూడా వచ్చాయి. మంత్రి వివేక్ అడ్లూరి మధ్యాల నెలకొన్న విభేదాలకు తోడు ఇతర కారణాల నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ అన్నాడు, మా పార్టీలో మంత్రుల మధ్యలో ఉండే విభేదాలు అనేవి మా కుటుంబ సమస్యలని వాటిని పరిష్కరించుకుంటామని. మంత్రులు కూడా కొంత పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని ఆయన సున్నితమైన హెచ్చరిక కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ ఎపిసోడ్ బాగా పెద్ద దుమారం రేపింది. దీనికి సంబంధించి కొండా సురేఖ కూతురు చేసిన ఆరోపణలు లేకపోతే ఈ వివాదానికి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్లు కొండా దంపతులు ఇద్దరిని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి తీసుకెళ్లారు. ఈ పరిణామాలు ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే ముఖ్యమంత్రితో కొండా దంపతులు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం మారింది. ఎందుకనంటే ఇది ఎక్కడికి పోతుంది, ఇది చినికి గాలివానగా మారుతుందా లేకపోతే టీకప్లో తుఫాన్లా మూస్తుందా అనుకున్న సమయంలోనే పార్టీలో ఇప్పుడున్న పరిస్థితులలో విభేదాలు సరికావని ఏఐసిసి ఆదేశాల మేరకే పిసిసి అధ్యక్షుడితో పాటు డిప్యూటీ సీఎం కొండా దంపతులను సీఎం దగ్గరికి తీసుకువెళ్లారనే ఒక సమాచారం. చూడాలి ఇది ఇక్కడతో ముగిసిపోతుందా ఇంకా కొనసాగుతుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.